మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. స్వదేశీ క్రయోజనిక్ దశతో కూడిన 100వ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. 2025వ సంవత్సరం మొట్టమొదటి కీలక రాకెట్ GSLV F-15 NVS-02 మిషన్ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. GSLV F-15 భారతదేశ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. GSLV 17వ రాకెట్ అని, పూర్తి స్వదేశీ క్రయో స్టేజ్ తో కూడిన 11వ విమానమని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోనే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29 ఉదయం 6:23 GSLV F-15 NVS-02 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగానికి సంబంధించి మంగళవారం ఏకోజామున 2:53 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంట్డౌన్ ప్రక్రియ 27:30 పాటు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇప్పటికే భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ నలువైపులా వ్యాపింపజేసినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు మరో ప్రయోగం 100వ ప్రయోగం కావడంతో ఈ యొక్క ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమై ఉన్నారు. అయితే ఈ ప్రయోగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పటి వరకు 99 ర్యాకెట్లను ప్రయోగించింది. ఈ ర్యాకెట్ల ద్వారా 592 ఉపగ్రహాలను నింగిలో ప్రవేశపెట్టింది. అయితే గత సంవత్సరంలోనే డాకింగ్ సిస్టమ్ ద్వారా విజయవంతం కావడంతో అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఆనందోత్సవంలో ఉన్నారు. అయితే ఈసారి ఈ 100వ ప్రయోగం ప్రయోగించడంతో ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలు కూడా అన్నీ ఇటు భారత వైపు చూస్తున్నాయి. ఎందుకంటే 100వ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇటు ఇండియా ఇస్రో వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ప్రయోగానికి సంబంధించి ఈ NVS-02 ఉపగ్రహం 2250 కిలోలు ఉంటుంది. ఇది 10 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి నింగిలోకి పంపనున్నటువంటి NVS-02 నావిక్ 02 ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ నావిగేస్ వ్యవస్థనంతా కూడా విస్తరింపజేయడంలో ప్రత్యేకంగా ఈ యొక్క NVS-02 ఉపయోగపడుతుందని ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ సంబంధించి నావిగేషన్ ఉపగ్రహాలకు సంబంధించి సిరీస్లో నావిగేషన్ ఉపగ్రహాల్లో 9వగా, అదేవిధంగా నావిక్ 02 సిరీస్లో 2వదిగా, GSLV F-15 సిరీస్లో 17వదిగా, అదేవిధంగా ఈ ప్రయోగానికి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ ఉపయోగిస్తున్నటువంటి క్రయోజనిక్ ఇంజిన్తో కలిపినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో ఈ సిరీస్లో కూడా 11వ ప్రయోగంగా ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించి అనేక ప్రత్యేకతలు కూడా నెలకొన్నాయి. అయితే ఏదైతే జల, వాయు, భూమి స్థితులు, గతులు, అదేవిధంగా మార్గాలు, దిక్కులు ఇవన్నిటికి కూడా ఉపయోగపడుతుందని, దాంతోపాటుగా ఇంటర్నెట్ అనుసంధానంతో పాటు విమానయాన, నౌకాయాన, సైనిక దళాలకు ఈ యొక్క NVS-02 ఉపగ్రహం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే ముఖ్యంగా మత్స్యకారులకు ఈ యొక్క NVS-02 ఉపగ్రహం ఈ యొక్క నావిగేషన్ వ్యవస్థ అంతా కూడా మత్స్యకారులకు ఎక్కువ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఏదైతే మత్స్యకారులు వేటకెళ్ళినప్పుడు ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కడ అత్యధికంగా చేపలు ఉన్నాయటువంటి విషయాలతో పాటు ఈ యొక్క ఫోటోల ద్వారా కూడా ఈ యొక్క ఉపగ్రహం కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క 100వ ప్రయోగం ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలన్నీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి క్రమంలో ఈ యొక్క నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి కౌంట్డౌన్ ఏదైతే ఉందో ఆ కౌంట్డౌన్ పూర్తయిన తర్వాత నింగికి బాణం ఎక్కిపెట్టిన మాదిరిగా ఈ యొక్క GSLV F-15 రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. అయితే ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు కూడా అక్కడ ఉన్నటువంటి షారుకి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తగా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ కొత్తగా రావడంతో దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ప్రయోగం ఎలాగైనా సక్సెస్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో కూడా ఈ యొక్క ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి నారాయణన్ తొలి ప్రయోగం ఇక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రయోగం పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికే GSLV F-15 NVS-02 ఉపగ్రహానికి సంబంధించినటువంటి నమూనాన్ని ఇటు తిరుమల దేవస్థానము, అదేవిధంగా సూలూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ దేవస్థానంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
జరిగింది. అయితే రేపు ఉదయం 6:23 ఈ ప్రయోగం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దళాలన్నీ కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బృందాలు, పోలీస్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడికి ఎవరు వచ్చినా కానీ క్షుణ్ణంగా పరిశీలించే లోపలికి పంపిస్తున్నారు. దాంతోపాటుగా ఈ యొక్క ప్రయోగం సంబంధించి ఇప్పటికే కౌంటర్ని ప్రక్రియ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ శాస్త్రవేత్తలంతా కూడా ఈ యొక్క ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు చెప్పవచ్చు. అయితే మొత్తం మీద కూడా ఇటు 100వ ప్రయోగం ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ యొక్క 100వ ప్రయోగం పైన ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు ఇస్రో వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీహరికోటలోనే GSLV F-15 NVS-02 ఉపగ్రహంపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.